మీరు ఇతరులను నవ్వించడానికి అబద్ధాలు చెప్తున్నారా? అయితే మీకు మీరు నష్టం చేసుకున్నట్లే. చిన్నపిల్లలను నమ్మించడానికి అబద్ధాలు చెప్తున్నారా? అయితే మీకు మీరు నష్టం చేసుకున్నట్లే. మీ సొంత ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్తున్నారా? అయితే మీకు మీరు నష్టం చేసుకున్నట్లే. ఎవరైతే ఇతరులను నవ్వించడానికి అబద్ధాలు చెబుతారో వాళ్ళు నాశనమవుగాక అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అబద్ధం అంటే జరిగిన విషయానికి వ్యతిరేకంగా చెప్పడం లేదా చెప్పని విషయాన్ని చెప్పారని ప్రచారం చేయడం. ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఇంటికి వెళ్ళగా అక్కడ ఒక ఆమె ఒక చిన్న పిల్లవాడిని నీకు ఖర్జూర పండు ఇస్తాను ఇలా రా అని పిలిచింది. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీవు నిజంగా ఖర్జూర పండు ఇవ్వదలిచావా లేక ఆ పిల్లవాడు రావాలని పిలిచావా అని అడిగారు. ఆమె నిజంగానే ఖర్జూర పండు ఇద్దామని పిలిచాను అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకవేళ నీవు ఖర్జూర పండు ఇవ్వకుంటే నీ కర్మలలో ఒక అబద్ధం రాయబడుతుంది అని చెప్పారు. మరియు ఈ విధంగా తెలిపారు, నిజం ధర్మానికి దారి తీస్తుంది, ధర్మం స్వర్గానికి దారి తీస్తుంది, అబద్ధం దురాచారానికి దారి తీస్తుంది, దురాచారం నరకానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి ఎప్పటికీ అబద్ధం మాట్లాడుతుంటే అల్లాహు దగ్గర అతడు అబద్ధకుడుగా లిఖించబడతాడు. అయితే 3 సందర్భాలలో అబద్ధం చెప్పడానికి అనుమతి ఉంది. అది మొదటిది యుద్ధ సమయంలో ఒక ప్రాణాన్ని కాపాడటానికి, రెండవది 2 వ్యక్తుల మధ్య సంధి కుదర్చడానికి, మూడవది భార్యాభర్తలను కలపడానికి అబద్ధం చెప్పడానికి ఇస్లాం అనుమతినిచ్చింది.